కస్తిన గుక్కెడు నీటి కోసం అల్లాడుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో నీటి ఇబ్బందులు ఏమాత్రం తప్పట్లేదు. యమునా నది ఒడ్డునే ఉన్నా నీళ్ల కోసం పడరాని పాట్లు పడుతున్నారు ఢిల్లీ వాసులు. తాగేందుకు నిత్యావసరాలకు నీళ్లు లేక చాలా ప్రాంతాల్లో తీవ్ర అవస్థలు పడుతున్నారు. తాగునీటిని అందించే జలాశయాలు అడుగంటిపోయాయి. ఢిల్లీ మహానగరానికి నీటి సరఫరా చేసే కెనాల్కు హర్యానా ప్రభుత్వం తగినంత నీటిని విడుదల చేయడం లేదు. దీంతో ఢిల్లీ ప్రజలు రోజు రోజుకు నీటి సంక్షోభంతో సతమతమవుతున్నారు. యమునా నదికి ప్రవాహం తగ్గిపోయింది. ఢిల్లీలో రోజుకు 70 మిలియన్ గ్యాలన్ల నీటి కొరత ఏర్పడుతోంది. దీంతో నగరంలోని చాలా ప్రాంతాలు తీవ్ర ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. నీటి పంపిణీ వ్యవస్థపై ఆప్ కీలక వ్యాఖ్యలు చేసింది. నగరానికి నీటిని పంపిణీ చేసే ప్రధాన పైప్ లైన్లలో అనేక చోట్ల బోల్టులను తొలగించడంతో లీకేజీలు ఏర్పడుతున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి అతిశీ పేర్కొన్నారు. వీటి వెనుక ఏదో దురుద్దేశం లేదా విధ్వంసం ఉందనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. దీంతో నగరానికొచ్చే నీటి పైప్లను ట్యాంపరింగ్ చేయకుండా రక్షించేందుకు 15 రోజుల పాటు గస్తీ నిర్వహించాలని పోలీస్ కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు. లేదంటే ఈ సంక్షోభం మరింత తీవ్రతరమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఓవైపు ఢిల్లీ ప్రజలు నీటి సమస్యతో అతలాకుతలమవుతుంటే అధికార ఆప్ బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నీటి సమస్యకు ఢిల్లీ ప్రభుత్వమే కారణమంటూ బీజేపీ నిరసనలకు దిగింది. ఆ ప్రభుత్వం తీరును నిరసిస్తూ ఛతర్పురాలో ఢిల్లీ జల్ బోర్డు కార్యాలయం ఎదుట నిరసన చేసిన బీజేపీ కార్యకర్తలు జల్ బోర్డు కార్యాలయంలోని ఫర్నిచర్ ని ధ్వంసం చేశారు. కార్యాలయంలోని కిటికీలు, అద్దాలను ధ్వంసం చేశారు. ఈ దాడిపై ఆప్ తీవ్రంగా ఖండించింది. దీన్ని బీజేపీ కావాలనే గూండాయిజం చేస్తుందని ఆరోపించింది. ప్రభుత్వ ఆస్తుల్ని బీజేపీ కావాలనే ధ్వంసం చేస్తుందని, అడ్డొచ్చిన వారిపై దాడులకు దిగుతున్నారని ఆరోపించింది. ఢిల్లీలోని మునిర్కా, వసంత్ కుంజ్, మితాపూర్, ఛతర్పూర్, బల్జిత్ నగర్ తో పాటు చాణక్యపురిలో సంజయ్ క్యాంప్, రోహిణి, బేగంపూర్, వసంత్ కుంజ్, దేవ్నగర్, బాపానగర్, బల్జిత్ నగర్ వంటి ప్రాంతాల్లో నీటి సమస్య అధికంగా ఉందని అధికారులు వెల్లడించారు. దీంతో నీటి కొరతను కొంతవరకైనా అరికట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం ట్యాంకర్ల ద్వారా ఆయా ప్రాంతాలకు నీటిని సరఫరా చేస్తుంది. అయితే చాలా ప్రాంతాలకు రోజుకొకసారి మాత్రమే నీటి ట్యాంకర్ చేరుతుండటంతో అవి సరిపోవడం లేదు. ఇంకా ట్యాంకర్ల నుంచి నీరు తెచ్చుకునేందుకు ప్రజలు ఎగబడుతున్నారు. గంటల తరబడి క్యూలైన్లో నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. నీటి కొరతపై ఆప్ మంత్రి అతిశీ మాట్లాడారు. హర్యానాలో బీజేపీ ప్రభుత్వమే ఉందని, ఇక్కడి సమస్యను ఆ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడాలని బీజేపీ నేతలకు సూచించారు. ప్రస్తుతం ఇది విమర్శలు చేసుకునే సమయం కాదని, ఢిల్లీ ప్రజల గురించి ఆలోచించాల్సిన సమయమన్నారు. వెంటనే ఢిల్లీకి నీటిని విడుదల చేసేలా చూడాలన్నారు. మరోవైపు ఆప్ నేతలు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ నివాసానికి వెళ్లారు. ఈ విషయంలో ఆయన వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. నీటి ఎద్దడికి ప్రభుత్వమే కారణమంటూ బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. బీజేపీ ఎంపీలు రమేష్ బిదూరి, బన్సూరి స్వరాజ్, మనోజ్ తివారీ ఢిల్లీ జల్ బోర్డు ఎదుట ఆందోళనకు దిగారు. ఢిల్లీకి వరదలొచ్చినప్పుడు ఆప్ నేతలు హర్యానా ప్రభుత్వాన్ని విమర్శించారని, ఇప్పుడు నీటి కొరత వస్తుంటే అదే హర్యానా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారంటూ ఆరోపించారు. ప్రజల సమస్యల్ని పట్టించుకోక ఏసీ రూముల్లో ఆప్ నేతలు కూర్చుంటున్నారని మండిపడ్డారు. నీటి సమస్యలపై తనకు రోజుకు 100కు పైగా కాల్స్ వస్తున్నాయని బీజేపీ ఎంపీ బన్సూరి స్వరాజ్ అన్నారు. 990 మిలియన్ గ్యాలన్ల నీటి సామర్థ్యం ఉన్నప్పటికీ ఆ ప్రభుత్వం హర్యానా నుంచి మరింత నీటిని అడుగుతోందని ఆరోపించారు. ఢిల్లీకొస్తున్న నీరులో సుమారు 40% వృధా అవుతుందన్నారు. అక్రమంగా నీటి ట్యాంకర్లను ఉపయోగిస్తూ మాఫియాను ప్రోత్సహిస్తున్నారని బన్సూరి స్వరాజ్ ఆప్ పై తీవ్ర విమర్శలు చేశారు.